విజయ్ గారు అబ్బాయి తీసుకోయా సార్ మీరు వచ్చి బాబు గుడ్ థ్యాంక్ యూ అవునన్నా ఏరే వాళ్ళు ఉంటారు వాళ్ళని కొంచెం వినపట్లేదు మైక్ కొంచెం మీకు కేటాయించినటువంటి గ్యాలరీలో సిటీ నరేంద్ర సిబ్బంది ప్రదర్శిస్తున్నారు. చెప్పిస్తాను దయచేసి కొంచెం బయట దయచేస్తే బాగుంటుంది. ప్రెస్ నార్మల్గా సాధించాలి. ప్రెస్ వాళ్ళకి దయచేసి ప్రెస్ వాళ్ళకి కౌన్సిల్ తరఫున అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. అంతేకాకుండా ఈరోజు మన కమిషనర్ గారు కూడా కొత్తగా అంటే మన ఎలక్షన్ అయిన తర్వాత మన కమిషనర్ గారు కొత్తగా వచ్చారు కాబట్టి వారికి కూడా స్వాగతం సుస్వాగతం. అంటే మనము యాక్చువల్గా అందరు అధికారులు అందరూ మారిన తర్వాత పెట్టుకుందాం అనుకున్నాం, కానీ ఇంకా కొంత టైం పడుతుంది కాబట్టి మంత్రి గారు కమిషనర్ గారు వచ్చారు కాబట్టి దయచేసి వారిని ఇంట్రడ్యూస్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. గౌరవ ఎంపీ గారు నాగంట శ్రీనివాస్ రెడ్డి గారికి, గౌరవ సంతపురపాడు ఎమ్మెల్యే గారు విజయ్ కుమార్ గారికి, అలాగే డిప్యూటీ మేయర్లకు, గౌరవ కార్పొరేటర్లకు, అలాగే గౌరవ కోఆప్షన్ మెంబర్స్కి, మా మున్సిపల్ సిబ్బందికి అందరికీ నమస్కారాలు. నేను జిల్లా మున్సిపల్ కమిషనర్గా ఎంపికయ్యాను. గతంలో నేను నెల్లూరు కార్పొరేషన్ అడిషనల్ కమిషనర్గా, కావలి కమిషనర్గా, అలాగే నర్సరావుపేట, కుందపురం, నర్సాపురంలో కమిషనర్గా పనిచేసి ఇటీవల 29వ తారీఖున లాస్ట్ నెల ఇక్కడ నేను బాధ్యతలు స్వీకరించాను. సో నాకు ఇక్కడ ఉన్నటువంటి మీ అందరి యొక్క సహాయ సహకారాలతో మన ఒంగోలు పట్టణాన్ని అభివృద్ధి చేయాలి అనేటువంటి ఒక లక్ష్యంతో, అభివృద్ధి అనేది ఒకే లక్ష్యం కాబట్టి వన్ గోల్తో ఈ ఒంగోలు అనే పట్టణానికి వచ్చేసరికి మీ అందరి యొక్క సహాయ సహకారాలు ఉంటాయని మీ అందరి యొక్క సహాయకారాలు ఆశిస్తూ నాకు అవకాశం ఇచ్చిన మేయర్ గారికి ధన్యవాదాలు. వారు కూడా మన కౌన్సిల్లో కొంత 6 మాదాలు ఉన్నాయి కాబట్టి డివిజన్స్, మరి వారు అలాగే మన ఎంపీ గారి యొక్క సహాయ సహకారాలతో ఈ యొక్క ఒంగోలు నగరాన్ని సుందరవనంగాను అలాగే బాగా డెవలప్మెంట్ లో కూడా ముందుకు తీసుకెళ్తారని మరి కౌన్సిల్ సభ్యులు అందరూ కూడా ఎంత ఆసక్తితో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మరి ప్రజల యొక్క ఆకాంక్ష మేరకు అలాగే మనల్ని ఎన్నుకున్న అందుకు మరి ప్రజలకు కూడా మనం రుణం తీసుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఖచ్చితంగా మీ యొక్క సహకారంతో మరి కార్పొరేట్లు అందరూ కూడా వారి డివిజన్స్ లో ఖచ్చితంగా మరి దానం చేసే విధంగా ముందుకు వస్తామని చెప్పి సహకరిస్తామని చెప్పేసి కౌన్సిల్ సమక్షంలో మీకు హామీ ఇస్తున్నాం. అందరికీ నమస్కారాలు. గౌరవ చైర్పర్సన్ గారికి, స్థానిక శాసనసభ్యులు సోదరులు శ్రీ రామచంద్ర జనార్దన్ గారికి, సంతరుపాడు శాసనసభ్యులు సోదరులు శ్రీ బిఎన్ విజయ్ కుమార్ గారికి, కమిషనర్ గారికి, ఈ సమావేశానికి చేస్తున్న ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్లందరికీ, డిప్యూటీ మేయర్ గారికి, మున్సిపల్ అధికారులకి అందరికీ
బాగుంట కుటుంబం తరఫున ప్రత్యేకంగా మీకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతున్నాను. నేను బాగుంట శ్రీనివాసరెడ్డి. ఈ ఎలక్షన్లో జరిగిన ఎలక్షన్లో 2024 జనరల్ ఎలక్షన్లో ఎంపీగా కూడా మీ అందరి ఆశీస్సులతో గెలుపొందాను. ఇది 5వ పర్యాయం నేను ఎంపీగా కూడా గెలుపొందాను. ఇవన్నీ కూడా ఈ ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధిలో ఎన్నో విధాలుగా ఎన్నో సమస్యలు కూడా ముందుకు వచ్చి అన్ని విధాలుగా మనం సమస్య పరిష్కారం చేసుకునేదానికి ఎన్నో విధాలుగా కూడా ఈ కార్పొరేషన్లో జరిగిన సమావేశాల్లో చాలా వరకు నేను రావడం కొట్టాను. ఈరోజు కొత్తగా ఏర్పడంటే కొత్తగా మేము ఎన్నిక ఈ కార్పొరేషన్ అనేది ఈ బాడీ ముందే చైర్పర్సన్ కార్పొరేషన్ కూడా దాదాపు 3 సంవత్సరాల క్రితమే ఎంపీగా నిలబడింది. ఇప్పుడు మేము సభ్యులుగా ఎక్స్ అఫీషియల్ సభ్యులుగా నేను పార్లమెంట్ సభ్యుడిని, అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు జనార్దన్ రావు గారు, విజయ్ కుమార్ గారు అందరూ కూడా ఈ సమావేశం రావడం చాలా సంతోషంగా భావిస్తూ మీ అందరి అభిమానంతో ఇంకా ఎక్కువగా కూడా ఈ కార్యక్రమాలు కూడా చేసుకునే దాని కొరకు భగవంతుడు మాకు కూడా అవకాశం ఇచ్చాడు. ఖచ్చితంగా మేము మా వంతు కృషిగా కూడా ఎంపీగా కూడా ఈ ప్రాంతానికి సేవ చేస్తున్నాం. కాబట్టి బాగుంట కుటుంబం అనేది ఇక్కడ ఉన్న సమస్యలన్నీ కూడా గౌరవ శాసనసభ్యులు, చైర్పర్సన్ గారు, కమిషనర్ గారు, కార్పొరేటర్స్ గారు మా దృష్టికి తీసుకొస్తే ముందుకెళ్ళి మేము కూడా మా వంతు కృషి చేసే దాంట్లో కేంద్రంలో కూడా నిధులు తీసుకొచ్చేదానికి గట్టిగా ప్రయత్నం చేస్తామని తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. గారికి, సహచర శాసనసభ్యులు గౌరవ విజయ్ గారికి, కమిషనర్ గారికి, అదేవిధంగా మన కార్పొరేటర్లు అందరూ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేను రెండోసారి ఈ ఒంగోలు ఎమ్మెల్యేగా రావటం, ఎందుకంటే ఫస్ట్ టైము ఈ రూమ్లో అడుగుపెట్టాను. అదే ఎందుకంటే ఇదివరకు 5 years అప్పుడు కార్పొరేషన్ లేదు, అంతా కూడా ఆ రోజు ఉండే పరిస్థితుల్లో కార్పొరేటర్ లేదు. దానివల్ల ఈ రూమ్కి పని రావాలి. ఈరోజు మన కార్పొరేటర్లంతా ఉంటాం. ఫస్ట్ టైంగా ఈరోజు కార్పొరేషన్ మీటింగ్లో నేను కూడా అటెండ్ అవ్వటం చాలా సంతోషంగా ఉంది. ఏదైనా కూడా దాన్ని చెప్పినట్టు మన శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టు నేను కానీ విజయ్ కానీ మేము అందరం కూడా కలుస్తాం. ఎంపీ గారికి ఈ ఒంగోలుని 14-15 ఏ విధంగా అయితే ఒక మంచి పేరు తెచ్చుకున్నామో, అదేవిధంగా 5 సంవత్సరాలు ఎక్కడైతే వెనకబడిందో మళ్ళా ఈ 5 సంవత్సరాల్లో మళ్ళా రాష్ట్రంలోనే మొదటి స్థానంగా ఉండేటట్టుగా ఈ ఒంగోలు కార్పొరేషన్ని ఖచ్చితంగా మా వంతు మేము అందరం కూడా కలిసి కృషి చేస్తాం. ఎక్కువ నిధులు తీసుకొస్తాం. ఎక్కడెక్కడ మేజర్ సమస్యలు ఇక్కడ ప్రజలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా తెచ్చుకోవడానికి మేము అందరం కూడా కలిసి పనిచేస్తాం. దానికి కార్పొరేటర్లు అందరూ కూడా మీ సహకారం ఇవ్వండి. మీ ప్రాంతాల్లో మీరు కూడా అన్ని విధాలు కూడా ముందుకు వెళ్ళే విధంగా ఒక మంచి పేరు తెచ్చుకునే విధంగా అందరం కూడా కష్టపడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. వీర గారికి, కమిషనర్ గారికి, అదేవిధంగా పెద్దలు ఎంపీ గారు బాగుంట శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా ఒంగోలు ఎమ్మెల్యే రామచంద్ర చంద్రశేఖర్ గారికి, ఎంపీ గారికి, మన కార్పొరేటర్స్ అందరికీ నమస్కారాలు. మొదటిసారిగా నేను ఇక్కడ ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్లో ఎగ్జిబిషన్ మెంబర్గా నేను ఇస్తాను. తర్వాత ఎమ్మెల్యేకి తెలిసి 2009 ఎమ్మెల్యేగా ఉన్నాను. దాని తర్వాత మొన్న 2024లో ఇది ఎన్నికయ్యాను. 2009 ఎన్నికైన ఎమ్మెల్యే ఉన్నప్పుడే పేదమెట్ట పంచాయతీని ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్లో కలిపాను. మా కోసం అందులో కూడా నేను ఒక ముఖ్య పాత్ర తీసుకున్నానని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్లో 39 వార్డులు, 40, 41, 42, తర్వాత 38 పార్కు, 43 పార్కు సంతగుండం వార్డు నియోజకవర్గం జరిగింది. అందరికీ తెలిసిన విషయమే మన మున్సిపల్ కార్పొరేషన్లో రోడ్లు, డ్రైనేజ్, అదేవిధంగా వాటర్ సమస్య ఉంది. ఇవన్నీ
అందరి సహకారంతో పెద్దలు విజయ్ గారు, అదేవిధంగా ఎమ్మెల్యే చంద్రబాబు గారు, కార్పొరేటర్ అందరి సహకారంతో మన ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ని మంచి అభివృద్ధి చేసి సంక్షేమ కార్యక్రమాలు ప్రొఫెసర్గా అదేవిధంగా మీ అందరితో పాటు నేను కూడా కృషి చేస్తానని సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మేయర్ గారు. సుమారు 6 నెలల తర్వాత ఎన్నికల తర్వాత మొదటిసారిగా ఈరోజు కార్పొరేషన్ సమావేశం జరగడం, ఈ కార్యక్రమాన్ని విచ్చేసిన మన ఎమ్మెల్యే జనార్దన్ గారికి, ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి, మంత్రి గారు విజయ్ కుమార్ గారికి, కార్పొరేటర్కి అందరికీ కూడా ధన్యవాదాలు. కార్పొరేషన్ అనేది ఒంగోలు నియోజకవర్గంలో అత్యంత ముఖ్యమైన సంస్థ కాబట్టి దీన్ని అందరూ కూడా అభివృద్ధి పొందిన విధంగా కూడా చర్యలు తీసుకోవాలి. ఇంకా మన ఎమ్మెల్యే గారు కూడా ముందు చూపుతో కూడా మేము గమనిస్తున్నాము. 3 అంశాలు శాసనాభివృద్ధి ప్రాజెక్టు మీద కూడా ఆయన ముందు నుంచి కూడా వాటర్ కానివ్వండి, డ్రైన్స్ కానివ్వండి, ప్రతివాడి కానివ్వండి, ఆ 3 అంశాల మీద కూడా కృషి చేస్తా ఒక ఈ ఐడియాలో శాసనాన్ని ఒంగోలు ప్రత్యేకంగా చేస్తే ఆయనతో పాటు ఎంపీ గారికి, ముఖ్యమంత్రి ఎమ్మెల్యే గారికి మనం కూడా మంచి పేరు వచ్చి సోనచాలు పెంచే విధంగా పెట్టాలని అందరినీ కూడా గజాననం మూత గలాది సేవితం కవిత జంబ పంచారాభక్షితం ఉమాసతం శోక వినాశ కారణం నమామి విఘ్నేశ్వర పాదపకజం. ఆ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామి యొక్క ఆశీస్సులు మన ఎమ్మెల్యే గారు జనార్దన్ గారి మీద, అట్లనే మన ఎంపీ గారు బాబు శ్రీనివాసరెడ్డి గారి మీద, మన బిఎం విజయ్ కుమార్ గారి మీద, అట్లనే మా మేయరు, మా సహచర కార్పొరేటర్లు అందరి మీద, ఈ మున్సిపల్ కార్పొరేషన్ మీద కూడా ఆ వినాయక స్వామి యొక్క ఆశీస్సు ఉండాలని కోరుకుంటూ, నా పేరు ఆదిపూడి గిరిజాశంకర్ శాండిలియా, నా 35వ డివిజన్ కార్పొరేటర్ని. లాయర్పేట నుంచి బైపాస్ దాకా నా డివిజన్. నేను ముఖ్యంగా ఒక మాట చెప్పి ముగిస్తాను, టైం ఎక్కువ తీసుకోకుండా. నేను వైసీపీ కార్పొరేటర్గా గెలిచి టీడీపీ కార్పొరేటర్గా చేరేటప్పుడు ముందు ఎమ్మెల్యే గారిని కలవడం జరిగింది. ఆయనతో ఒక గంట సేపు కూర్చుంటే ఆయనకు ఉన్న ఒంగోలు కార్పొరేషన్ మీద ఉన్న ఆయన అవగాహనకి చాలా ముగ్గులు మేము. ఎందుకంటే ఆయన ఈచ్ అండ్ లూప్ అండ్ కార్నర్ ఎవ్రీథింగ్ మున్సిపాలిటీలో ఉన్నది. ప్రతిదీ కూడా 50 డివిజన్లో ఆయన పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి మన జనార్దన్ గారు. కాబట్టి ఆయన నాయకత్వంలో ఒంగోలు నగరపాలక సంస్థ, అట్లనే మన ఎంపీ గారు మాధవ శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో, మరి విజయ్ కుమార్ గారి నాయకత్వంలో కూడా మన మున్సిపాలిటీ అన్ని కార్పొరేషన్ల కంటే కూడా ముందుండి మంచి పురోగతిలో పోతుందని చెప్పి కోరుకుంటూ, ఒక చిన్న విన్నపం సార్కి. ఎందుకంటే పర్మనెంట్ బిల్డింగ్ ఒంగోలు మున్సిపాలిటీకి ఆల్రెడీ టెండర్స్ 2 సార్లు ఆగిపోయి ఇప్పుడు కూడా ఈఎంసీ గారి దగ్గర ఆగింది ఫైలు. దానికి కొంత ఎస్టిమేషన్ ఇస్తున్నాం, సార్ని దృష్టి కూడా తీసుకెళ్ళాం. వాళ్ళు దయచేసి మా టెండూరులో ఆ బిల్డింగ్ని ఏర్పాటు చేస్తారని జనార్దన్ గారిని మా అందరి తరఫున, కార్పొరేట్ అందరి తరఫున హృదయపూర్వకంగా కోరుకుంటూ నాకు అవకాశం ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు జాబ్ చేస్తూ 8 years సర్వీస్ ఉండగా రాజకీయాల మీద ఆసక్తితో సేవ చేయాలనే ఉద్దేశంతో నేను కార్పొరేటర్గా కంటెస్ట్ చేసి గెలవడం జరిగింది. మరి 50 డివిజన్ ప్రజలు నాకు చాలా అత్యధిక మెజార్టీ ఇచ్చి మరి 1600 మెజార్టీతో నన్ను కార్పొరేటర్గా పార్టీలకు అతీతంగా నన్ను అందరూ కూడా సపోర్ట్ చేశారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి వైసీపీలో నేను కార్పొరేటర్గా చేరినప్పటికీ వారికి అభివృద్ధి అనేది చాలా వరకు పొరవబడింది. సుమారు 8.5 కోట్ల రూపాయలు ఆ డివిజన్కి మన కార్పొరేషన్ ద్వారా మంజూరు చేస్తే మరి పన్నుకు వచ్చేదానికి 2 కోట్ల రూపాయల పనులే జరుగుతున్నాయి. కాబట్టి ఆ ఉద్దేశంతో అభివృద్ధి ప్రదాతగా పేరు పొందినటువంటి మరి శ్రీ దామచర్ల జనార్దన్ గారి ఆధ్వర్యంలో ఈరోజు అవసరం కావడం మాకు అదృష్టంగా భావిస్తాం. అదేవిధంగా అన్న అభివృద్ధి ఆడవాళ్ళు నడుస్తూ ఒంగోలు అభివృద్ధికి మేము కట్టుబడి ఉంటామని ఈరోజు మాగుంట శ్రీనివాసరావు గారు, ఎమ్మెల్యే రామకారి జనార్దన్ గారికి, సంతమిత కూడా ఎమ్మెల్యే విజయ్ కుమార్ గారికి, మా యొక్క 46 డివిజన్ తరఫున ఆ సమస్యలను పరిష్కరిస్తూ అభివృద్ధిని కొనసాగిస్తూ సంక్షేమాన్ని ఇస్తూ సుపరిపాలన చేయవలసిందిగా కోరుతున్నాం సార్. అత్యధిక మెజార్టీతో గెలుపొంది కౌన్సిల్ సమావేశానికి చేసినటువంటి మా అన్న రామచంద్ర జనార్దన్ రావు గారికి,
మరియు ఒంగోలు పార్లమెంట్ సభ్యులు బాగుండ శ్రీనివాస్ రెడ్డి గారికి మరియు సంతరంతో పాటు శాసనసభ్యుల వారు విజయ్ కుమార్ గారికి ఇక్కడికి మరియు చేసిన ఆ సహచర కార్పొరేటర్లకి మరియు మీడియా మిత్రులకి మున్సిపల్ సిబ్బందికి అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాం. నాకు ఇంత చిన్న వయసులో ఈ కార్పొరేటర్ అవకాశాన్ని ఇచ్చి నా గెలుపుకు తోడ్పాటును అందించినటువంటి మా అన్న రామచంద్ర జనార్దన్ రావు గారికి పాదాభివందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మరియు ఏదైతే అమృత్ స్కీమ్ ఒంగోలు నగర ప్రజలకి వరప్రదాయమైనటువంటి అమృత్ స్కీమ్ ని 2014 మరియు 19లో యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి రామచంద్ర జనార్దన్ రావు గారు ఒంగోలు ప్రజలకు ప్రతిరోజు మంచినీటిని అందించాలని చెప్పి ఒక బృహత్తర కార్యక్రమాన్ని ఆ రోజున ప్రారంభించడం జరిగింది. ఏదైతే కొన్ని అనివార్య కారణాల వల్ల ఒక 4 కిలోమీటర్ల పైపు అందుబాటులో లేక ఆ వర్క్ ఆగిపోవడం జరిగింది. మరియు తర్వాత వచ్చిన శాసనసభ్యుల వారు ఆ అమృత్ పథకాన్ని తర్వాత దాదాపుగా 100 మంది దాకా మేస్త్రీలు ఉన్నారు. ఇంకా అవుట్ సోర్సింగ్ వాళ్ళు దాదాపు 54 మంది అంటే ఈ డైలీ లేబర్ 54 మంది ఇస్తున్నారు. సో మేడం మనం ఈ మేస్త్రీ వ్యవస్థ లేదు, మనకు 70 మంది శానిటేషన్ సెక్రటరీలు ఉన్నారు కాబట్టి ఈరోజు వరద రావడం వల్ల మన వర్కర్స్ దాదాపు 300 మంది ఇప్పుడు విజయవాడలో పనిచేస్తున్నారు. వాళ్ళు వచ్చిన వెంటనే ఎవరైతే మనకు అన్ప్రొడక్టివ్గా ఉన్నారో అలాంటి వాళ్ళ ప్లేస్లో మనం వర్కర్స్ పెట్టుకుంటే కొంచెం ప్రొడక్టివ్గా ఉంటుంది, శానిటేషన్ మెరుగా ఉంటుందని గౌరవ శాసనసభ్యులకు మరియు పార్లమెంట్ సభ్యులకు మన మేయర్ గారికి తెలియజేస్తాను. గౌరవ కార్పొరేటర్లు అందరూ కూడా ఈ విషయంలో విషయం జరుగుతుంది. దీని ఇవరికి 900 మంది వర్కర్స్ అయితే ఉన్నారు, కానీ ఇంప్రూవ్మెంట్ జరగట్లేదు. మేసలు ఎక్కువైపోయారు, పట్టాలు తక్కువైపోయారు. వీళ్ళు వచ్చి 6 గంటలు 4 గంటలు మస్తు చూసుకోవడం, వాళ్ళు ఎక్కడ పనిచేస్తున్నారో ఈ అధికారులు పట్టించుకోవాలి. కాబట్టి నేను కమిషనర్ అనేది డెవలపర్ తీసుకొస్తుంది. మనకి ఎక్కడైతే 70 సచివాలయాలు ఉన్నారో సచివాలయాన్ని బయటపెట్టి శానిటేషన్ వాళ్ళని కూడా బయటపెట్టి ఏ సచివాలయానికి ఆ సచివాలయం మేస్త్రి వాళ్ళు వాళ్ళ కింద వర్తిస్తారు. అదేవిధంగా ఈరోజు బిఎల్ని ఏఎల్ని అందరూ కూడా బయటపెట్టి చేస్తున్నారు. అంతా బయటపెట్టి చేసి ఒక రెస్పాన్సిబిలిటీ వీళ్ళకి అక్కడ ఏదైనా కూడా ఆ విషయంలో పనిచేయలేదు. పొద్దున్నే వచ్చి ఎక్కడైతే కష్టంతో అంతా తీసుకెళ్ళిపోవడం, క్లీన్ చేయడం, డబ్బింగ్ పంపించడం, అలా బ్లీచింగ్ చేశారా, అదేవిధంగా వాకింగ్ మిషన్ వచ్చిందా లేదా, వాళ్ళకి రెస్పాన్సిబిలిటీగా దానికి ఒక బాధ్యత ఇస్తే ఎవరికి వాళ్ళే రెస్పాన్సిబిలిటీ అవుతారు. మన ఓవరాల్గా కూర్చొని ఆ మేస్త్రి చూసుకుంటాడు, ఈ మేస్త్రి చూసుకుంటాడు అని కాదు. ఎక్కడ డివిజన్కి ఆ డివిజన్కి భయపెట్టే చేయాలా. కానీ వచ్చింది మనకి అంతగా 3 నెలలు అయిపోయి 4 నెలలు ఉన్నాం. ఇంకా ట్రాన్స్పోర్ట్ ఎన్ని ఉన్నాయి కాబట్టి దీని మీద కొన్ని ప్రికాషన్స్ కొత్తగా తీసుకోవాల్సిన అవసరాలు. ఇంకా ఎవరైతే వీళ్ళు రాజకీయం కోసమో లేకపోతే ఇంకో దానికోసమో పెట్టి ఉద్యోగాలు ఇచ్చారో లేకపోతే వాళ్ళు పని చేయకుండా జీతాలను చూసుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఇమీడియట్గా టర్మినేట్ చేయండి. టర్మినేట్ చేయకపోతే మనం 25,000 రూపాయలు ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. అందుకని అన్ని కూడా చూసుకొని టర్మినేట్ చేసి రియల్గా మనకి పబ్లిక్కి అక్కడ ఉండే వాళ్ళకి సర్వీస్ చేస్తున్నారా, ఏంటి ఉద్యోగం మనం అవసరంలో ఉద్యోగం ఇచ్చినప్పుడు వాళ్ళు ఏ పరిస్థితి కాలేదా మనం అన్నీ కూడా ప్రచారం చేయాల్సిన అవసరం. ఇవన్నీ కూడా రాకపోవడం ప్రజల్లో కూడా ఒక అభిప్రాయం దీనికి ఆమోదిస్తే దీనిలో కమిటీ చేసి దీన్ని డిస్కస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. అంతేకాకుండా ఈరోజు కూడా మనకు వచ్చింది 95 లక్షలు మనం పంచుకున్నారంట. డబ్బులు పంచుకున్నాం. ఏందో చెప్తాయి చెప్పండి. ప్రజల్లో ప్రయాణమైపోతున్నాము. అందరం ఇంతమంది కష్టపడి బిల్లులు చేసి ఇల్లు జరుగుతున్నాయి, మీడియా ఎందుకు వస్తున్నాయి, రోడ్డు చేస్తున్నారు అనేది అది ఈసారి కూడా ఇట్లాంటి వార్తలు రాకుండా ఇట్లాంటి పనులు జరగకుండా ఏదో జరిగితే ఎలా ఉంటాయి ఎంత టెండర్ వస్తుంది. దానికి ఇట్లా మన వాళ్ళని అక్కడ మేలు 3 సభ్యులు వేయాలి. దానికి ఏదైనా జరిగిందా, దాన్ని ఎంత బాగా చేశారు, ఎంత పని జరిగింది అనేది ఒక కమిటీ చేసి దాన్ని నిర్ధారించారు. అలా మీటింగ్ లోపల వాళ్ళ కమిటీ దగ్గర తీసుకోండి. అప్పుడు అన్నీ ఏమంటే పెట్టండి. మీ దగ్గర గంటలు చేయండి. ఇదివరకు ఏమైనా చేయొచ్చు, కానీ దాన్ని నియమం చేసుకోవడానికి దేనికైనా కూడా నాకు అర్థం ఉంటాయి. ఎవరికి ఏం చేశారని నాకు తెలియదు.
ఎందుకంటే పట్టాలు అనేది పేద ప్రజలకు ఇవ్వాలి. పేద ప్రజలకు ఇవ్వకుండా ఇష్టారాజ్యంగా హడావిడిగా ఎన్నో పట్టాలు ఇచ్చినట్టు ఇచ్చారు. అది కోర్టులో ఉంది ఆల్రెడీ. దగ్గర ఇచ్చిన అనుభవించిన పట్టాలలో 60% వరకు ఫేక్ పట్టాలు ఉన్నాయి, దొంగ పట్టాలు ఉన్నాయి. ఉద్యోగస్తులకు ఇస్తున్నారు. ఆల్రెడీ కరెంటు బిల్లు కట్టిన వాళ్ళకి, అలాంటి వాళ్ళకి పనులు ఇల్లు పనులు కట్టే వాళ్ళకి వాళ్ళందరూ కూడా ఇస్తున్నారు. జరిగింది, దాన్ని స్వీప్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి దీంతో పాటు మూడు రాష్ట్రాలలో మనకి 3 రాష్ట్రాల్లో కూడా రోజు దగ్గర 89 కోట్ల 75 లక్షలు శాంక్షన్ చేయించాం. 89లో మళ్ళీ ఏం చేశారంటే ప్రభుత్వం మారిన తర్వాత ఈ టెండర్ అని చెప్పేసి 42 కోట్లు చేశారు. మేము ఆ రోజు డిపిఆర్ తయారు చేసేది 2 రివెట్మెంట్ పెట్టి కింద పెట్టేస్తే పిచ్చి మొక్కలు మనం ఉంటుంది. పూర్వ స్థానం అనేది క్లారిటీ ఉంటుంది అని చెప్పేసి మనం ఆ రోజు ఎస్టిమేషన్ ప్రకారం మనం పంపించాం. వీళ్ళు ఏం చేశారు, కింద పెద్ద తీసేసి రీటెండర్ చేస్తున్నామని చెప్పేసి మేము గవర్నమెంట్ 30 కోట్లు మిగిలించామని చెప్పేసి 62 కోట్లు ఫైనలైజ్ చేశారు. టెండర్లు పిలిచారు, ఇంకోటి టెండర్లు మారారు. ఈరోజు వర్క్ అయిపోయింది, వర్కే క్యాన్సిల్ చేశారు. ఈరోజు అంత బడ్జెట్ మళ్ళీ తీసుకొచ్చుకోవాలంటే ఎంత కష్టమో మనం ఆలోచించుకోవాలి. అది మేజర్ టౌన్కి వచ్చేటప్పుడు మేజర్ పుట్టుకొస్తారు. అలాంటి ఈరోజు ఉండే పరిస్థితి ఎలా ఉందో చూడండి. ఈరోజు మన చేయాలంటే ఉండే రేటుకి అక్కడ డబ్బులు మనకి ఎలా వస్తుంది. దాన్ని ఆల్మోస్ట్ 42 కోట్లు 44 కోట్లు అలాగే డ్రా చేశారు. నిజంగా ఎక్స్పెక్ట్ చేశారు. మీడియాలో పెట్టుకొని ఆ కమిటీ మెంబర్ని గిరికీ కూడా ఉంటుంది, దాని ఉంటుంది. కమిటీ మెంబర్ని సీనియారిటీ వేసి కానీ ప్రచారం చేయాలి. కరెక్ట్గా అయిందా లేదా కరెక్ట్గా రిజల్ట్ కూడా చూసిన తర్వాత ప్రాసెస్ మొదలుగా చేయాలి. కౌన్సిలర్స్ నుంచి కార్పొరేటర్స్ ఈ లెవెల్ క్రాసింగ్ గేట్ అనే 207 అగ్రహారం అనేది కార్పొరేటర్ గారు పెద్దపల్లి చెప్తున్నారు. కాబట్టి ముఖ్యంగా జనార్దన్ రావు గారు కూడా దాని మీద చాలా ఇంట్రెస్ట్ కూడా చూపిస్తూ ఇది అక్కడ ఢిల్లీకి వెళ్ళింది. ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో కూడా క్లియర్ అయ్యి దాదాపు ఈ సెప్టెంబర్ మాసం ఆఖరి లోపల కూడా వచ్చేస్తుంది. మనం దసరా పండుగప్పటికి ఫౌండేషన్ వేసుకుంటే కాంట్రాక్టర్ ఆల్రెడీ ఫైనలైజ్ అయిపోయినాడు. అక్కడ ఓన్లీ ఇక్కడ వాళ్ళ ఫైనాన్స్ క్లియరెన్స్ అనేది రైల్వే బోర్డులో ఢిల్లీలో కూడా జరుగుతూ ప్రాసెస్ ఉంది. అక్టోబర్లో మనం దాన్ని కూడా శంకుస్థాపన చేసుకుంటాం. అదేవిధంగా ఎమ్మెల్యే గారు జనార్దన్ గారు మేమంతా కూడా జాయింట్ కలెక్టర్ గారితో కూడా చూసి కొత్తగా మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అయితే ఒంగోలులో ఒక ఎయిర్పోర్ట్ కూడా నిర్మాణం చేసేదానికి కూడా అనుమతి ఇవ్వటం, సివిల్ ఏవియేషన్ మినిస్టర్ గారు కూడా రామ్మోహన్ నాయుడు గారు కూడా ముందుకు రావడం, దీనికి కూడా ఆ ఎయిర్పోర్ట్ నిర్మాణం అనేది కూడా మనం అంటే ఇది మెనారిటీ కార్పొరేషన్ లిమిట్స్ అది కొత్తపట్నం మండలంలో కూడా ఉన్న స్థలాన్ని దాన్ని కూడా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం కూడా జరుగుతున్నాయి. ఇకపోతే ఒకటి ముఖ్యంగా చెప్పదలుచుకుంది, గాంధీ పార్క్ అనేది మనకు చాలా ప్రెస్టేజియస్ పార్క్ ఉన్నాయి. అంటే రంగనాయక చెరువు దగ్గర నుంచి పక్కకు కూడా ఉన్నారు. దానికి వసతులు అనేది టెంపరీగా ఏర్పరచడం అది పోవటం అనేది ఆ వసతులతో పాటు కూడా ఎంట్రన్స్ అనేది ఇటువైపు మనం ఇప్పుడు మన ప్రకాశం పంతులు గారి స్టాచ్యూ అయిపోయిన అనుకుంటున్నప్పుడు రమేష్ గారు అది ప్రత్యేకంగా కూడా ఇంజనీర్స్ కూడా లాస్ట్ టైం వారు కూడా పంతులు గారు కూడా లేరు ఉన్నప్పుడు కూడా చాలాసార్లు చెప్పడం కూడా జరిగింది. నెల్లూరులో మీరు వర్క్ చేశారు కాబట్టి చిల్డ్రన్స్ పార్క్ చూడండి. ఆ గ్రిల్ ఓపెనింగ్ గ్రిల్ ఉండుకుంటే బయట ఉండేవాడు కూడా పెద్దవాళ్ళైనా కూడా ఒకసారి లోపలికి వెళ్ళి రావడం. మనం ఈ పక్క చూస్తే ఏంటంటే ఇది రోడ్డు ఏదో పెద్ద హైట్గా ఏంటంటే ఒక కోట కట్టినట్టుగానే 10 అడుగుల పైన ఉంటుంది. అది అవసరం లేదు, ఓన్లీ ఫ్లెక్సీలు పెట్టుకునే దానికి ఉపయోగపడుతుంది. కానీ ఈ కాంపౌండ్ వాళ్ళని గ్రిల్స్ అంటే అటువైపు మామూలుగా ఏంటంటే గ్రిల్స్ అనేది ఎంట్రన్స్ వైపు ఉన్నాయి, ఇటువైపు కానీ గ్రిల్స్ పెడితే లోపల చూస్తే యాక్టివిటీ చూసి పెద్ద ఖర్చుతో కూడిన పని కాదు. కాబట్టి ఆ గ్రిల్స్ అనేది ఓపెన్గా అయితే కాంపౌండ్ వాళ్ళు అనేది లేనప్పుడు అంతా లోపల ఉన్న యాక్టివిటీ కలపడినప్పుడు బయట వాళ్ళు కూడా వెళ్తారు. దాన్ని మీరు ప్రత్యక్షంగా నెల్లూరులో ఉన్నవారు అంటే చిల్డ్రన్స్ పార్క్ ఎంత బ్యూటిఫుల్గా రీజన్ అది. ఇటువైపు ఏంటంటే ఉన్న వాళ్ళందరూ ట్రాఫిక్ ఉంటుంది, కానీ ఆ మెయిన్ రోడ్లో ఉండడానికి ఏంటంటే చిన్న రోడ్డు కాబట్టి పెద్ద ట్రాఫిక్ ఉండదు. ఇటువైపు కూడా వెళ్ళేదాని కొరకు అవకాశం కూడా ఉంటే ఇంకా బాగా మనం డెవలప్ చేసుకునే దాని కొరకు కూడా వీలవుతున్నది. ఇంకా ఎమ్మెల్యే గారు చెప్పినట్టు పోతురాజు కాలువ విషయం కూడా పూర్తిగా చాలా వరకు చేయాల్సిన అవసరం ఉంటుంది. దాన్ని కూడా ఇకపోతే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అనేది మన గౌరవ శాసనసభ్యులు గారు పదే చెప్తుంటారు. చెప్పాను మళ్ళీ ఏంటంటే ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన తర్వాత మళ్ళీ పోటీ చేయాల్సి వచ్చింది. ఇక్కడ వారికి చెప్పేసాను నేను.
అందువల్ల ఏంటంటే ఎంపీ పోస్ట్ అనేది ఒకటి మనం ప్రొటెక్ట్ చేసుకొని రావాలి. జస్ట్ ఫాలో ద గైడ్ లైన్స్, అంటే ప్రోటోకాల్ గైడ్ లైన్స్ చూడండి అంతే. ఓకేమ్మా, మంచి విషయాలన్నీ వాళ్ళు చర్చించినందుకు, అలాగే అందరూ సహకరించినందుకు కూడా పేరు పైన గౌరవ కార్పొరేట్ ఎక్సామినేషన్ మెంబర్స్ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే, ఒకసారి ఎక్సామినేషన్ మెంబర్స్ వెళ్ళిపోయిన తర్వాత మనకి మెంబర్స్ అయిన తర్వాత ఫస్ట్ టైం మన కౌన్సిల్ మీటింగ్కి వచ్చేవారు కాబట్టి వారిని మనం గౌరవించుకోవడం మన సాంప్రదాయం. కాబట్టి వారికి ఇప్పుడు సన్మానం ఉందని చెప్పి తెలియజేసి ప్రతి ఒక్కరు కూడా సహకరించవలసిందిగా నా ఒక డౌన్ చేయండి, ఒక పైకి ఎత్తండి. ఓకే ఓకే నెక్స్ట్ మేడం
నమస్కారాలు. ఈరోజు ఫస్ట్ టైం మళ్ళా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా ఈరోజు కార్పొరేషన్ మీటింగ్ చేసుకున్నాం. కార్పొరేటర్లు అందరూ కూడా ఈరోజు చాలామంది ఈరోజు అటెండ్ అయ్యారు. అదేవిధంగా మన ఎంపీ గారు శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా మన సంతనూతలపాడు ఎమ్మెల్యే గారు విజయ్ గారు అందరూ కూడా అటెండ్ అయ్యాం. చాలా సంతోషం, చాలా చక్కగా జరిగింది. కొంతమంది ఏమో రాలేదు, వాళ్ళు వైఎస్ఆర్ వాళ్ళు కొంతమంది హైదరాబాద్లో ఉన్నారో ఏడున్నారో అది మాకు తెలియదు. మాకుండే దాంట్లో చక్కగా 9 అంశాల మీద ఈరోజు చర్చ కూడా జరిగింది. అంతా పీస్ఫుల్ వాతావరణంలో ఏ అయితే మేజర్ ఇష్యూస్ ఉన్నాయో టౌన్లోకి వచ్చాకో అవన్నీ కూడా చర్చించుకున్నాం. ఒకటి మేజర్గా డ్రింకింగ్ వాటర్ సమస్య. మంచినీళ్ళు అనేది ఎప్పటి నుంచో వస్తున్న ఒంగోలుకి పోయినసారి 14-19లో అమృత్ స్కీమ్ నుంచి దగ్గర 164 కోట్ల రూపాయలు ఆ రోజు అమృత్ స్కీమ్లో నిధులు తీసుకొచ్చాం. ఎందుకంటే మనకి సాగర్ నుంచి మనకి రామతీర్థం నుంచి అదివరకు ఓపెన్ డ్రైన్లో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నీళ్ళు వచ్చాయి. మనము ఇంకో వే వేసుకోవాలని చెప్పి గుళ్ళకమ్మ నుంచి పైప్ లైన్లు వేసాం ఆ టైంలో. దానికి అదేవిధంగా టౌన్ ఎక్స్పాండ్ అయింది కాబట్టి టౌన్కి తగ్గట్టుగా ఓవర్ ట్యాంక్స్, ఫిల్టర్ బెడ్స్, అక్కడికి పైప్ లైన్లు అవన్నీ కూడా కొంత పార్ట్ ఆ రోజుల్లో మనం చేసుకోగలిగాం. తర్వాత మళ్ళా మొన్న ప్రభుత్వం వచ్చినప్పుడు అమృత్ స్కీమ్ 2 నుంచి 336 కోట్ల రూపాయలు అది కూడా శాంక్షన్ అయింది. దాన్ని రామతీర్థం నుంచి ఓపెన్ డ్రైన్లో ఇదివరకు ఎట్లా అయితే వస్తుందో దాన్ని అండర్గ్రౌండ్ పైప్ లైన్ ద్వారా దాన్ని కూడా ఆ రోజు పెట్టడం కూడా జరిగింది. దాన్ని ఇంతవరకు మొదలు పెట్టలేదు. దాన్ని కూడా ఎవరైతే కాంట్రాక్టర్లకు వచ్చిందో వాళ్ళతో కూడా మాట్లాడతాం. రామతీర్థం నుంచి కూడా అండర్గ్రౌండ్ డ్రైన్లో కానీ మనకు వాటర్ వచ్చింది అంటే ఇటు మనకి రామతీర్థం నుంచి ఇటు గుళ్ళకమ్మ నుంచి రెండిటికి ఒంగోలుకి అండర్గ్రౌండ్ డ్రైన్లో మనకు వాటర్ వచ్చే పరిస్థితులు మనకు ఉంటాయి. దాంతోపాటు ఎక్స్పాండ్ అయ్యి చివర ఉండే భాగాలకు కూడా ఓవర్ ట్యాంక్స్, ఫిల్టర్ బెడ్స్, అక్కడ వరకు పైప్ లైన్లు ఏదైతే పాత 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు వేసిన పైప్ లైన్లు అవన్నీ కూడా తీసేసి కొత్త వేసే పరిస్థితులు కూడా ఈరోజు అమృత్ స్కీమ్ 2లో అవన్నీ కూడా వస్తాయి. కాబట్టి మేము తెలియజేసేది మీ ద్వారా ప్రజలకు కూడా ఖచ్చితంగా 6 నెలలు 7 నెలల లోపల ఒక 40% ఏదైతే ముందు పైప్ లైన్లు కొత్తగా వేసిన పైప్ లైన్లు ఆ ఏరియా అంతా కూడా మంచినీళ్ళు ఎవ్రీడే ఇవ్వడానికి మేము కృషి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే నెంబర్ 2లో 336 కోట్లు అమృత్ స్కీమ్లో శాంక్షన్ అయిందో దానికి ఆ పైప్ లైన్లు అయిపోయటానికి ఒక 1 year 1.5 years పడుతుంది. అయిన తర్వాత టౌన్ మొత్తం కూడా ఎక్కడా లీకేజ్ లేకుండా ఆన్ టైంలో మార్నింగ్ 5కి మొదలు పెడితే ఈవినింగ్ 9:30 కల్లా మంచినీళ్ళు అన్ని ప్రాంతాల్లో అర్ధరాత్రి పూట మేలుకొని వాటర్ కోసం చూడకుండా పరిస్థితి ఖచ్చితంగా ఒక 2 years లోపలే తీసుకొస్తాం. అది మీ ద్వారా ఈ ప్రజలకి మేమందరం కూడా ప్రామిస్ చేస్తున్నాం. మా ఇంటెన్షన్ ఒకటే, ఎప్పటి నుంచో ఆగిపోయిన ఈ నీళ్ళు అనేది మంచినీళ్ళు అనేది కరెక్ట్గా మనం ఇవ్వాలనేది మా ఉద్దేశం. అది ఒకటి మేజర్ సమస్యగా దాన్ని పరిగణలోకి తీసుకున్నాం. రెండవది వచ్చేసి శానిటేషన్. ఎక్కడైతే బయట చెత్త అనేదే మనకు ఒంగోలులో కనపడకూడదు. మనం అంతకుముందు కూడా డంపింగ్ యార్డ్ పెట్టాం. డంపింగ్ యార్డ్ ద్వారా మొత్తం కూడా పంపించాం. ఈరోజు ఏమైపోయిందంటే డంపింగ్ యార్డ్ కొంత మన వాళ్ళంతా చెత్త తీసుకొచ్చి బయట వేసే పరిస్థితులు ఉన్నాయి. శానిటేషన్లో పనిచేసే వాళ్ళు సరిగ్గా పనిచేయలేకపోతున్నారు. వాళ్ళకి మేస్త్రీలు ఎక్కువైపోయారు. కొంతమంది బయట ఎక్కడో పని చేసుకుంటా ఇక్కడ జీతాలు తీసుకునే వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ కూడా స్ట్రీమ్లైన్ చేసే పరిస్థితులు ఉన్నాయి. అన్నీ చేస్తాం, బైఫర్కేట్ చేస్తాం. ఏ డివిజన్కి ఏ శానిటేషన్ మెంబర్స్ ఎంతమంది, ఆ డివిజన్లో ఒక చెత్త కనపడ్డా, అదేవిధంగా ఫాగింగ్ మిషన్ కొట్టించుకోలేకపోయినా, కరెంటు స్తంభాలు దీపాలు లేకపోయినా, ఎక్కడ కూడా ఏదన్నా ప్రాబ్లం ఉంటే వాళ్ళ రెస్పాన్సిబిలిటీగా అక్కడ ఉండే డిఈ, ఏఈ, శానిటేషన్ వాళ్ళకు కూడా వర్క్ బైఫర్కేట్ కూడా చేస్తాం. చేసిన తర్వాత ఎవరు ఏరియాల్లో వాళ్ళు సరిగ్గా పనిచేసే విధంగా రాబోయే రోజుల్లో అవన్నీ కూడా చర్యలు తీసుకునే విధంగా దాన్ని కూడా ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. మూడవ అంశం పోతురాజు కాలువ. పోతురాజు కాలువ అనేది మనకి మేజర్గా ఒంగోలులో ఉండే మేజర్ సమస్య, డ్రైనేజ్ సమస్య. ఒక చిన్న వర్షం వస్తే ఒంగోలులో వాటర్ ఇంకా నిలబడుతున్నాయి అంటే పోతురాజు కాలువ కరెక్ట్గా చేసుకొని డ్రైనేజ్ సిస్టమ్ కరెక్ట్గా ఉంటే పడ్డ వాటర్ పడ్డట్టు వెళ్ళిపోయే పరిస్థితులు వస్తాయి. దాన్ని ఆ రోజు ఉండే పరిస్థితుల్లో 14-19లో 89,75,00,000 అప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని తిరిగి దాంట్లో శాంక్షన్ చేయించాం. అది ఎలక్షన్ కోడ్ రాగానే శాంక్షన్ అయిపోయి వచ్చిన దాన్ని ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత ఫౌండేషన్ స్టోను
గెలిచిన ప్రభుత్వం మారగానే ఒక నెలలోనే ఆ రోజు ఫౌండేషన్ స్టోన్ వేశారు. వేసి దాన్ని మళ్ళీ రీటెండర్ కింద దాన్ని 62 కోట్లు చేశారు. చేసి దాని కాంట్రాక్టర్లు ఎవరు చేశారో ఏటా అనేది కూడా దాని మీద ఎంక్వైరీ అనేది కూడా ఇవాళ కార్పొరేషన్ తీర్మానంలో కూడా ఒక ఎజెండాగా పెట్టుకున్నారు. దాంట్లో కూడా ఒక కమిటీ వేస్తున్నారు సభ్యులందరినీ కూడా. దాని ఒక 3 కమిటీ సభ్యులను వేసి ఎంత డ్రా చేశారు, ఎంతవరకు జరిగింది, ఎక్కడ ల్యాబ్స్ జరిగింది, వాళ్ళు కరెక్ట్గా చేశారా లేదా, దానికి ఇంజనీర్లను కూడా పెడతారు. ఇంజనీర్లను కూడా వాళ్ళు కరెక్ట్గా వేసుకొని వాళ్ళ ఆన్ రైటింగ్ రిపోర్ట్ కూడా నెక్స్ట్ కార్పొరేషన్ మీటింగ్ కల్లా సబ్మిట్ చేయాలని చెప్పేసి కూడా ఈరోజు ఎజెండాలో ఒక తీర్మానం కూడా చేసుకున్నాం. కాబట్టి దాంట్లో వీళ్ళు జెన్యూన్గా పనిచేశారా లేకపోతే జెన్యూన్గా పనిచేయకుండా నా డబ్బులే డ్రా చేసుకున్నారా అనేది కూడా రేపు ఆ కమిటీ నిర్ణయిస్తుందని చెప్పి కూడా మేము నిర్ణయాన్ని తెలియజేస్తున్నాం. తర్వాత 4వది వచ్చేసి ఏదైతే పట్టాలది ఇందాక మన వాళ్ళు అడుగుతున్నట్టు పట్టాలు అడావిడిగా ఎలక్షన్లు వస్తున్నాయి అనే తొందరతో ఎలక్షన్ల కోసం అని చెప్పేసి పట్టాలనేది ఇప్పుడు చేయకూడదు. మేము ఏది చేసినా కూడా ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని చేయకూడదు. మనకి ప్రజలను నమ్మి ఒకసారి 5 సంవత్సరాలు మనం గెలిపించిన తర్వాత దాన్ని ఇన్ టైంలో మనం కంప్లీట్ చేసి కరెక్ట్గా చేయాల్సిన బాధ్యత నాయకుల మీద ఉంటుంది. వీళ్ళు ఏంటంటే లాస్ట్ 3 నెలలు అప్పుడు మేలుకొని 3 నెలలప్పుడు పట్టాలని చెప్పేసి అప్పుడు తీసుకొచ్చి దానికి ఒక 200 కోట్ల రూపాయలు ఆ రోజు ప్రభుత్వం డబ్బుల్ని తీసుకొచ్చేసి అప్పుడు ఎక్విజేషన్ అని చెప్పేసి పెట్టి దగ్గర ఒక 530 ఎకరాల వరకు 2 ప్లేసెస్లో ఎక్విజేట్ చేశారు. మేము దాన్ని కూడా స్వాగతించాము. అప్పుడు స్వాగతించాము. సరే, పేద ప్రజలకు వస్తే సంతోషం. ఎందుకంటే ఎంతోమంది ఈరోజు బయట నుంచి వలస వచ్చేసి ఇక్కడంతా కూడా నివసిస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా సొంత ఇల్లు ఉంటే వాళ్ళ కళ నెరవేరుతుందని చెప్పే ఉద్దేశంతో మేము కూడా దాన్ని అప్పుడు స్వాగతించుకున్నాం. కానీ వీళ్ళు ఆ రోజు దాన్ని అంతా కూడా ఒక రకంగా మిస్మేనేజ్మెంట్ చేశారు. దాంట్లో నిజమైన పేదలు ఎవరైతే ఉన్నారో, నిజంగా ఇల్లు లేని వాళ్ళు ఎవరున్నారో వాళ్ళకి ఆ రోజు పట్టాలు ఇవ్వలేకపోయాడు. ఏదైతే ఆ రోజు ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని వాళ్ళ ఇష్టారాజ్యంగా కొంతమంది అధికారులు ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళు కొంతమందికి ఇచ్చాడు. విత్ ఎవిడెన్స్తో చెప్తున్నాను. కొంతమందికి ఇల్లు పన్ను కట్టేవాళ్ళు, కరెంటు బిల్లు కట్టేవాళ్ళు వాళ్ళందరికీ కూడా కొంతమందికి ఇచ్చారు. అదేవిధంగా కొంతమందికి ఆల్రెడీ పట్టాలు ఉండి ఇదివరకు పట్టాలు ఇచ్చే వాళ్ళందరికీ కూడా కొంతమందికి ఇచ్చారు. ఇట్లా దగ్గర 14,000 వాళ్ళు పంచిందే 18,000 అయితే దాంట్లో 12,000 14,000 వరకు ఇవన్నీ కూడా కరెక్షన్స్ చేయాల్సిన అవసరాలు ఉన్నాయి. దాన్ని ఆల్రెడీ కోర్టుకి వెళ్ళారు కొంతమంది. ఇవన్నీ కూడా కరెక్ట్గా లేవు, సరిగ్గా చేయాలని చెప్పి అది కూడా 1 సెంట్ ఇచ్చారు. కాబట్టి మేము కూడా ఆలోచిస్తున్నాం. ఎంపీ గారు కానీ అదేవిధంగా మన విజయ్ కానీ మేమందరం కూడా మేయర్ గారు కానీ మేమంతా కూడా ఆలోచిస్తున్నాం. దాన్ని కూడా ఇప్పుడు 3 సభ్యులని ఏదైతే రోడ్లు వేసామో దానికి కూడా కొంత టెండర్ పిలిచి దానికి ఒక 40 కోట్లు 30 కోట్లు దాన్ని కూడా డ్రా చేయటం ఇవ్వటం కూడా జరిగింది. దాన్ని ఎంతవరకు రోడ్లు వేశారు, ఎంతవరకు ఖర్చు పెట్టారు, దాన్ని ఖర్చు పెట్టిన దాంట్లో ఇది కరెక్ట్ ఉందా లేదా అని కూడా దానికి కూడా ఒక కమిటీ వేశారు. అదేవిధంగా పట్టాలు కూడా జెన్యూనిటీ ఉందా కూడా దానికి కూడా ఈ కమిటీ నిర్ధారించాలని చెప్పి దానికి కూడా నిర్ణయాలు తీసుకున్నారు. దాంట్లో 3 కార్పొరేటర్లు ఉంటే ఒక 3 అధికారులను కూడా పెడతాం. దాన్ని పెట్టిన తర్వాత ఏదైతే పోతురాజు కాలం ఉందో దీనిదుందో అధికారులు వీళ్ళు కలిసి ఎంతవరకు కరెక్ట్ ఉందో ఏందనేది కూడా నెక్స్ట్ మీటింగ్లో చెప్పాల్సిన అవసరాలు ఉన్నాయి. దాన్ని కూడా పర్సూ చేస్తున్నాం. మేము ఒకటే, ఎక్కడైతే డబుల్ ఉన్నాయో ఎక్కడైతే ఉండి చేశారో అవన్నీ కూడా క్యాన్సిల్ చేసే పరిస్థితులు తీసుకొస్తాం. ఎందుకంటే మేము ఆ రోజు ఎలక్షన్ అప్పుడు కూడా మేము క్వశ్చన్ చేసాం. కొన్నిటికేమో డిజిటల్ సంతకాలు ఉన్నాయి, కొన్నిటికేమో ఎంఆర్ఓ సంతకాలు పెట్టాడు. ఇది ఏది కరెక్ట్ అని కూడా అడిగాం మేము. ఎంఆర్ఓ ఎందుకు సంతకం పెట్టట్లేదు, డిజిటల్ సంతకాలు ఏంటి, కొంచెం దగ్గర వచ్చేసి సచివాలయాల్లో వాళ్ళ దగ్గర అక్కడ వచ్చేసి ముద్రలు వేసేసి వాళ్ళు ఎందుకు ఇస్తున్నారు, ఇది ఏది జెన్యూన్ అని చెప్పేసి కూడా మేము అడిగాం. కొన్ని దగ్గర ఏమో ల్యాండ్ రిజిస్ట్రేషనే కాల, రైతులకు డబ్బులు ఇవ్వాల. అక్కడంతా రైతులు కూడా డబ్బులే ఇవ్వకుండా ఆడ కూడా లేఅవుట్లో పట్టాలు ఇష్యూ చేస్తున్నట్టు చేసి అక్కడ ఆ ప్లేస్లో కూడా పట్టాలు ఇచ్చేశారు. మేము వచ్చిన తర్వాత ఆ రైతులకు పట్టాలకు డబ్బులు ఇచ్చాం. ఆడంతా పిచ్చెట్లు మొలిసున్నాయి, అన్నీ ఉన్నాయి. పేరుకేమో పేపర్లో ఏమో ఆ డయాగ్రాము స్కెచ్ అంతా ఉంది, కానీ ఫిజికల్గా అక్కడ లేదు. ఎవరికి ఇచ్చారో అక్కడ వాళ్ళకి తెలియదు. ఇలాంటివన్నీ కూడా పొరపాట్లు చేశారు. దాన్ని రెక్టిఫై చేస్తాం. రెక్టిఫై చేసి ఏదైతే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా 2 సెంట్లు పేదవాడికి ఇస్తామని ఏదైతే మేము ప్రామిస్ చేసామో, ఏదైతే పేదవాళ్ళకి
కరెక్ట్గా ఇవ్వకుండా డబ్బులు ఉన్నాయో అవన్నీ క్యాన్సిల్ చేసి 2 సెంట్లు వాళ్ళందరికీ కూడా ప్లేస్లో ఇవ్వటానికి ఒక నిర్ణయాలు కూడా తీసుకుంటున్నామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి ఎవరు కూడా అధైర్యపడద్దు. ఎవరు తీసుకునే వాళ్ళు పేదవాళ్ళు నిజంగా ఉండి మాకు ఎన్నో రోజులు అయిపోయింది, పట్టాలు ఇచ్చారు కానీ మాకు ఇంతవరకు మాకు పొజిషన్ చూపించలేదు అనేది ఎవరు కూడా ప్రజలు కూడా అధైర్యపడద్దు. తప్పకుండా పేదవాడు ఎవరైతే ఉన్నారో నిజంగా లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఆదుకుంటుంది. ఖచ్చితంగా మీకు ఇచ్చిన పట్టాని అది జెన్యూన్ అయితే ప్లేస్ చూపిస్తాం. అవసరమైతే హౌసింగ్లో ఇల్లు కట్టుకోవడానికి కూడా శాంక్షన్ చేపిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము అందరం కూడా తెలియజేస్తున్నాం. 3 ఉంటారు సీనియర్ కార్పొరేటర్స్, ఒక సీనియర్ అధికారులు ఉంటారు. దాన్ని బట్టి చేస్తాం. నెక్స్ట్ మీటింగ్కి అది మా ఇష్టం అయ్యా, నీకు చెప్ప అది ఎట్లా జరుగుతుందో ఏందనేది నిర్ణయం తీసుకుంటాం. అట్లా ఏం లేదు, దాని పరిస్థితులను బట్టి 3 నెలలు అవుద్దా 4 నెలలు అవుద్దా నెక్స్ట్ మీటింగ్లో దాన్ని వాళ్ళ కమిటీ నిర్ణయం చెప్తారు. ఇంతకుముందు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రిమ్స్కి అభివృద్ధి కమిటీ అని ఉద్దేశారు. అప్పుడు చాలా మంచి డెవలప్మెంట్ జరిగింది. ఇప్పుడు పరిస్థితి దారుణంగా ఉంది. భార్య చేయాల్సిన డ్యూటీ భర్త చేస్తున్నాడు అక్కడ. అటువంటి మళ్ళీ అభివృద్ధి కమిటీ వేసి హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ లేదండి. రిమ్స్కి కూడా ఆ రోజు ఉండే పరిస్థితుల్లో డోనర్స్ని తీసుకొచ్చాం. ఇక్కడ ఉండే ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ పిలిపించాం. ప్లాంటేషన్ ఒకరికి ఇచ్చాం. అదేవిధంగా లోపల కూర్చోటానికి పేషెంట్స్ వచ్చిన వాళ్ళకి లేకపోతే వాళ్ళందరికీ కూడా ఫర్నిచర్ ఇచ్చారు. చాలా విధంగా దానికి ఏం కావాలో అందరితో డోనర్స్ తోటి వాళ్ళ బోర్డు పెట్టేటట్టుగా కొన్ని పనులు చేసాం. ఈరోజు అది వరకు మేము ఉండేటప్పుడు 900 1000 ఓపీలు ఉంటే ఈరోజు 200కి పడిపోయింది. ఈరోజు డాక్టర్స్ కానీ ఎవరు కూడా పనిచేసే పరిస్థితి లేదు. అక్కడ కూడా సెక్యూరిటీ ఫెయిల్ అయింది, శానిటేషన్ ఫెయిల్ అయింది, వాటర్ ప్రాబ్లం ఉంది, కాలేజెస్లో స్టూడెంట్స్ వాళ్ళ ఇష్టారాజ్యంగా తయారైపోయింది. ఇవన్నీ కూడా ఇబ్బందులు ఉన్నాయి. మన కలెక్టర్ గారు, నేను, ఎంపీ గారు మేము కూర్చున్నప్పుడు మాట్లాడాము. ఒక డేట్ చూసుకొని కలెక్టర్ గారు అందరూ కూడా ఇన్స్పెక్ట్ చేస్తాం. ఇన్స్పెక్ట్ చేసి దాన్ని కమిటీ కూడా ఇదివరకు ఎవరున్నారా ఏంటనేది చూసి దాన్ని మంచి కమిటీ పెట్టి ఒక్కొక్కటి స్ట్రీమ్లైన్ చేస్తాం. ఎందుకంటే మేము వచ్చి 3 నెలలు అయింది, మేము సంవత్సరాల కాల. ఈ 3 నెలల లోపలే ట్రాన్స్ఫర్స్ ఒక పక్క లేట్ ఉన్నాయి, ట్రాన్స్ఫర్స్ ఒక పక్క అవుతూ ఉన్నాయి, ఇంకా పూర్తి కాల. మనకి 22 దాకా టైం ఇచ్చారు. అదేవిధంగా ఎక్సైజు నెలాఖరు దాకా టైం ఇచ్చారు. ఈ నెలాఖరు కానీ ట్రాన్స్ఫర్స్ అవ్వవు. ట్రాన్స్ఫర్స్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఇంకా నెక్స్ట్ స్టెప్లో మనం ఏం చేయాలి, కొత్త అధికారులు వస్తారు, పరిస్థితులు వస్తారు, మనం ఏం చేయాలా, ఎట్లా చేస్తే బాగుంటుందని ఒక స్ట్రీమ్ లైన్ అనేది మొదలవుతుంది. మీ ఎన్డీఏ కూటమిలో భాగస్వామైన జనసేన పార్టీలోకి బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు వస్తారని చెప్పేసి ప్రచారం బాగా. అది ఏమో ఆయన అడగండి, నువ్వు ఫోన్ చేసి నెంబర్ తెలుసు కానీ ఆయనకి నువ్వు నెంబర్కి నువ్వు ఫోన్ చేసి ఏందా ఇట్లా వస్తుందని ఆయన్ని అడగండి. అంటే మీరేం కంప్లైంట్లు మీ భాగస్వామ్య వాళ్ళు కంప్లైంట్లు ఇస్తామన్నారు సీఎంకి వాళ్ళకి. అంటే కంప్లైంట్ అంటే చేసిన పనుల మీద అందరు ఇస్తారు. నేను పోయినసారి కూడా చెప్పాను, మొన్న కూడా చెప్పాను, వయసు అయిపోయింది, కూర్చుంటే ఇంట్లో కూర్చుంటే మంచిది. అంతేగాని ఎలక్షన్ ముందు విపరీతంగా ఆ రోజు తెలుగుదేశాల్లోకి వస్తున్నారు, జనసేనలోకి వస్తున్నాడు, జనసేనలోకి వచ్చేసాడు, ఒంగోలు టికెట్ ఇచ్చేశారు, రకరకాల ప్రచారం, రకరకాల మీడియాలు రకరకాలు చేశారు. అందుకని ఆయన చేసేది ఒకటి, చెప్పేది ఒకటి. ఎందుకంటే ఇక్కడ ఉండే ప్రజలందరికీ కూడా తెలుసు. అంతకంటే నాకు పెద్దగా ఏం తెలియదు. కాబట్టి మీకైతే సంబంధాలు ఉండేవాళ్ళు ప్రెస్ వాళ్ళు కానీ మీరు కానీ ఫోన్ చేస్తే ఆయన కరెక్ట్గా చెప్తాడు. ఆయన అడిగి తెలుసుకోండి. టిట్కో ఇల్లు దగ్గర 80% కంప్లీట్ చేశాం. దాంట్లో 6000 ఇల్లు టిట్కో ఇల్లు వస్తాయి. దాంట్లో స్లిప్పులు పెట్టుకొని ఎవరైతే ఆ రోజు డబ్బులు కట్టి డబ్బులు వెనక్కి తీసుకోకుండా ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఇస్తాం. ఆల్రెడీ మనకు అర్బన్లోకి వచ్చే లోపల మనకి ఏదైతే ఉడాలో కొంత డబ్బుల్ని అన్ని నియోజకవర్గాల్లో టిట్కో హౌసెస్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి చేయమని చెప్పేసి కూడా ఒక ప్రపోజల్ చెప్పారు. దాంట్లో ఉండే 22 కోట్ల ఎంత ఉంది ఇప్పుడు ఉడాలో. ఏదైతే 8 నియోజకవర్గాలు 9 నియోజకవర్గాల్లో ఈ టిట్కో హౌసెస్ ఉన్నాయో ఆ పైప్ లైన్కి కానీ లోపల డ్రైనేజ్ సిస్టమ్ కానీ ఇవన్నీ కూడా చేసుకోవటానికి దానికి ముఖ్యమంత్రి గారు చెప్పడం కూడా జరిగింది. అవి కూడా తొందరలోనే మొదలు పెడతాం. ఎందుకంటే దాదాపు అయిపోయింది, మిగతాది కూడా కంప్లీట్ చేసి అయిపోయినాయి. చూడండి, గొట్టాలు ఎక్కువ అయిపోయినాయి. గొట్టాలు ఉండే వాళ్ళకి కూడా, కెమెరామ్యాన్లకి, కార్డు లేని వాళ్ళకి కూడా అందరికి కూడా చేసి చేద్దాం, డెవలప్ చేద్దాం. మీ అందరూ సహకరించండి. మా కార్పొరేటర్లు కూడా ఇవాళ ఎక్కువ మంది ఉన్నారు. ఖచ్చితంగా కూడా అందరినీ సమానత్వంతో ప్రజలకు ఇబ్బంది లేకుండా ఒక మార్పు అనేది తీసుకురావాలనేదే మా ఆలోచన. కాబట్టి ఇవన్నీ చేస్తాం.
నవరత్నాల్లో ఇష్యూ చేస్తా అవి కాదు. నేను ఇందాక క్లియర్గా చెప్పా, మీ మీడియా వాళ్ళు ఏదంటే అది రాసుకుంటే అది 18 పట్టాలు ఇచ్చినట్టున్నాడు ఎలక్షన్ ముందు. గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక 160 స్లైడ్స్ UCT780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీనివల్ల సాధ్యమవుతుంది. CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది. ఇది ఇప్పుడు ప్యాక్ చేయండి. గాజులు వచ్చే నెల తీసుకుంటానులే. వచ్చే నెల ఎందుకు? అంటే పెద్ద ఇన్వెస్ట్మెంట్ కదా, మొత్తం ఒకేసారి కొనడం ఎందుకని. అలా చేస్తే వచ్చే నెల బంగారం ధర పెరిగిపోతుందేమో. కావాల్సినవి తెలిసినప్పుడు కొనడానికి మాత్రం కన్ఫ్యూజన్ దేనికి? మలబార్ అడ్వాన్స్ వెడ్డింగ్ ప్లాన్ ఉందిగా, చెప్పండి. మీరు కొనాలనుకుంటున్న బంగారం మొత్తంలో 10% అడ్వాన్స్ పే చేస్తే చాలు. మేము దాన్ని ఈ రోజు బంగారం ధరకే బ్లాక్ చేసి ఉంచుతాం. ఫైనల్ పర్చేస్ అప్పుడు మీరు బుక్ చేసుకున్న ధర లేదా కొనుగోలు చేసే రోజు ధర రెండిట్లో ఏది తక్కువైతే ఆ ధరకే పొందొచ్చు. అంటే రిస్క్ చిన్నది, ఆనందం పెద్దది. బాగుంది కదా. నా కుటుంబం, నా సంబరం, నా మలబార్.